అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారోల్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. యోడో ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్. ఏం చదవనా భోజనం అయినా? మనమైతే ఇంకా తింటాం. మీరు వచ్చి రాలేదు ఇంక డ్యూటీ నుంచి? అన్నాలు రాలే కదా? అక్కలు వచ్చిరా? రాలేగా? రారు ఇంకా. టైం వచ్చే వరకు 11, 12 అవుతుంది. ఇక టైం వాళ్ళ డ్యూటీలు అటువంటి, ఇక తప్పదు అది. మనం అంటే ఉంటాం, ఇంటికి అడా పెడుతూ ఉంటాం వీడియోలు. బట్ ఈరోజు అయితే మన పర్సనల్ వీడియో కార్లు ఉన్నాయి, అప్లోడ్ చేసే దునియా కార్స్ ఉన్నాయి. అయినా మన ఛానల్ ఏంటంటే రోజుకి 4-5 కార్లు పెట్టాలి, అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు. పెడితేందంటే యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు. యూట్యూబ్ అనేది రోజుకు ఒక్క వీడియో పెడితే మస్తు రికమెండ్ చేస్తుంది. 2 పెడితే ఇంకా మంచి, అంటే 1-2 చేస్తుంది. ఎక్కువ పెడితే ఏంటంటే ఎక్కువ రికమెండ్ చేయదు. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కూడా చాలామంది ఉన్నారు, ఛానల్ పెట్టాలి ముందు వాళ్ళు కూడా ముందుకు పోవాలని. వాళ్ళకు కూడా ఐడియా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది మామూలు మాటే, ఏం కాదు, పెట్టొచ్చు. కానీ దమ్ము ఉండాలన్న. మీరు మాట్లాడే విధానం, మీ కాంటెంట్లో దమ్ముంటే మాత్రం యూట్యూబ్ మంచి రికమెండ్ చేసి లేపుతుంది. దమ్ము లేవడం మాత్రం రికమెండ్ చేయదు, లేపదు. కాంటెంట్లో దమ్ము ఉండాలి, అంతేనా కదా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, అరే ఆగే చిచ్చా, మనం మాట్లాడుతున్నాం చేస్తున్నాం అంటే సరే, మిడిల్ క్లాస్ వాళ్ళకి కార్లు ఇప్పిస్తున్నాం. మన ఛానల్ ఏంటంటే ఫస్ట్ కార్లు కూడా లో బడ్జెట్ ఉంటే రికమెండ్ చేస్తుంది, లేపుతుంది. నువ్వు రేట్లు ఎక్కువ పెడితే లేపదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది మామూలు మాట కాదు. ఆల్ వరల్డ్ అన్నీ స్కాన్ అయి ఉంటాయి. మనం ఒక రేటు పెడుతున్నాం అంటే మన ఛానల్ లేస్తుందంటే రేట్ అనేది రీజన్ ఉంచి ఒకటి యూట్యూబ్ లేపుతుంది. రేట్ ఎక్కువ ఉంటే దాన్ని తొక్కి పడుతుంది, ఛానల్నే తొక్కి పడుతుంది. ఎందుకంటే రేట్లు ఎక్కువ పెట్టిన ఛానల్ ఏదైనా సరే తొక్కి పడుతుంది. మనం రేట్లు రీజనబుల్ ఉన్నాయనుకో, అరే ఇది మార్కెట్లో ఈ బండి రేటు చాలా తక్కువ రేట్లో పెడుతుండు కాబట్టి దీన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకు పెడుతుండు, ఇది యూజ్ఫుల్ వీడియో వచ్చేబట్టి దాన్ని లేపుతుంది. అలా అర్థమైందా? అంటే మన దాంట్లో కాంటెంట్లో దమ్ము ఉండాలి, మాట్లాడే విధానంలో దమ్ము ఉండాలి. మనం ఉన్నాం మాట్లాడుతున్నాం, అరే ఏదో గన్ పట్టినాం, వెఫన్, ఇది AK-47. AK-47 అంటే ఇది మా యూట్యూబ్ ఫ్యామిలీ. ఇది తక్కువ అంచనా అవుతుంది. ఎందుకంటే నాకు దగ్గర ఉన్నది మనకు 65,000 సబ్స్క్రైబర్స్. 65,000 మంది సబ్స్క్రైబర్స్ అనేది మామూలు విషయం కాదు. ఇది 65,000 మంది సబ్స్క్రైబర్స్. ఇది నా వెఫన్. ఇది లేదు నాకు వీడియో. ఇంతకుముందు నేను లేకుండా మాట్లాడేది, ఇప్పుడు ఇది లేదు, నేను మాట్లాడను అంతే. నాకు హార్ట్ బీట్ ఎట్టనో ఇది అట్లా. ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి కార్లు ఇప్పించాలి, మన ఛానల్ టార్గెట్ అది. కాబట్టి చాలామందికి మనం కార్లు ఇప్పిస్తున్నాం, పెడుతున్నాం, తీసుకుంటారు, చేసుకుంటారు. అందరికి ఇప్పిస్తామన్న. సాయిబ్ కాస్ వాటిలో తగ్గేదిలే. ఎందుకంటే నాకు వచ్చి దాదాపు 43 ఇయర్స్. మనం ఇంకా ఎన్ని రోజులు బతుకుతాం, ఉన్నన్ని రోజులు ఉంటాం. ఇవాళ వీడియో మాట్లాడుతున్నాం, మన AK-47 ఇవాళ నా అక్కడ ఉంది, నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు కార్లు పెడుతున్నాం. మన ఛానల్ రోజుకి 2-3 సేల్ అవుతున్నాయి. నెలకు 90-80 కార్లు సేల్ అవుతున్నాయి. దగ్గర సంవత్సరానికి వచ్చేసి లెక్కేసుకోండి ఎంత అవుతున్నాయో. ఇంతమందికి ఇప్పిస్తున్నాం. ఇంతమంది ఫ్యామిలీలో ఇంతమంది పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లె అందరితో మంచిగా తిరుగుతురు. ప్రతి ఒక్కరికి ఆశ ఉండదన్న. నాకు కూడా చిన్నప్పుడు మా నాన్నతో కారులో తిరగాలని ఆశ ఉండే, కానీ అప్పుడు నాకు కారు లేదు, ఇప్పించడో లేరు, మా నాన్న కారు కొనలే. బట్ ఈరోజు ఒక సైడ్ కాస్ట్ అనేది పెట్టి ఒక కార్ అనేది ఒక డాడీ వాళ్ళ పిల్లల్ని, మా అక్క చెల్లెని కూర్చోబెట్టుకొని ఒక అత్తగారింటికి పోవడం, లేదంటే అన్న ఒక్క నిమిషమే, నమస్తే అన్న, హలో. బట్ మనమే ఉన్నాం, మనకు ఫీలింగ్ ఉంటుంది, మా నాన్నని కూర్చోబెట్టుకొని కారులో వాళ్ళని పోవాలని కోరిక, అది తీరాలి. అంటే ఇవాళ మనం సైబ్ కాస్ రోడ్లో ఒక కార్ కొనాలంటే ఒకప్పుడు పెద్ద ఇది కార్ అంటే మామూలు మాట కాదు. కార్ కొనాలంటే ఏందన్నా, ఇవాళ మనం 20,000 కాంచి కార్లు ఇప్పిస్తున్నాం. ఇంకా తక్కువ 18,000 కూడా 15,000 కూడా ఇప్పిద్దామని ట్రై చేస్తున్నాం. కానీ ఇక అది లేదు. అంటే ఛాన్స్ ఉంటే ఇప్పిస్తాం. 20,000 కానించి కార్లు ఇప్పించే ఛానల్ ఉంది అంటే గడ్డ మీద సైబ్ కాస్ రోడ్. బరాబరా కదా? మీరే చెప్పండి అన్న, నేను చెప్పింది తప్పైతే మీరు చెప్పండి. 20,000 కాంచి నేను ట్రై చేస్తుంటా. ఎవరైనా 20,000 పెడతారేమో, 21,000 పెడతారేమో, 20,500 పెడతారేమో. మిడిల్ క్లాస్లో అమ్మ నాన్న అక్క చెల్లెలు కూడా అందరు కారులో తిరగాలనేది నా తపన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందరికీ మన ఛానల్ చూస్తున్నారు చాలామంది. అన్న చూస్తున్నా లేదనే సినన్నా, వెంకన్న, వీరన్న, లచ్చన్న అందరు చూస్తున్నారు మా ఛానల్. అరే సాయిబన్న మాకు కార్ కావాలి 20,000 10,000 అవసరమైతే 10,000 కూడా ఇప్పిద్దాం పోయేదేమో అన్న.
ఏ లేదు పోయేది, అందరికి ఇప్పిద్దాం. అందరికి కారు ఇప్పించాలి. మా అక్క కోడలు అల్లుచెలు అందరు కార్లు తిరగాలి. ఫ్యూచర్లో ఇంకా 20 సంవత్సరాల పైన సాయిపన్న నువ్వు చేపట్టి ఈరోజు నేను మా నాన్నతో ఒకప్పుడు కార్లు తిరిగి అన్న మాట రావాలి. అందరే కదా, అది బరబ్బర్. ఎందుకంటే సైపన్న ఉన్నాడు, ఇలా సైపన్న ఊపిరి కొట్టుకుందంటే అది మీ లైకులు సపోర్ట్తోనే. అందరే కదా, మీరు చేసే లైకులు సపోర్ట్లు. మన ఛానల్ మామూలుగా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, హై రేంజ్ ఉన్న వాళ్ళు చూస్తారు. పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, గెజిటర్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద వీర లెవెల్ ఉన్న కూడా చూస్తున్నారా లేదా సార్? మీరు చెప్పండి సార్. అంటే ఎందుకు చూస్తున్నారంటే ఈ అన్న మంచిగా ఏదో ఈ బ్రదర్ మంచిగా మాట్లాడుతుండు, సరే మనకు కూడా మన పనిచేస్తున్న ఒక కార్ కావాలి, మా ఆఫీస్లో వర్క్ చేస్తున్న కార్ కావాలి. సరే మీరు పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతారు సార్, నేను కాదంటే మీరు లగ్జరీ కార్లో తిరిగినా కూడా లగ్జరీ కార్లో తిరిగేటోళ్ళు కూడా ఈరోజు మిడిల్ క్లాస్ కార్ గురించి ఎందుకు ఆలోచిస్తారంటే వాళ్ళకు కూడా వాళ్ళ అసిస్టెంట్స్కి మంచి కార్ ఇప్పించాలి, లో బడ్జెట్లో ఇప్పించాలంటే గెస్టెడ్ కార్స్లో తిరిగేటోళ్ళు కూడా ఈరోజు లో బడ్జెట్ కార్ గురించి చూస్తారు. మన ఛానల్ చూస్తారా చూడలేరు బరబ్బర్. ఆల్ ఇండియాలో కూడా మనకు కాదు, ఆల్ వరల్డ్లో అదర్ కంట్రీస్ మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. అందరు చూస్తారు, అందరికి ఇప్పిద్దామే, పోయేదేముంది? ఏ లేదు పోయేది. మనం కష్టపడుతున్నాం, మనకు ప్రాణం ఉన్నసేపు మనం ఏదో పెడతాం చేస్తాం, అందరికి ఇప్పిస్తాం, బరబ్బర్ ఇప్పిస్తాం. బట్ పోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కాలు ఇప్పిస్తాం. చాలామంది ఏంటంటే మన ఛానల్లో రేట్లు చాలా రీజనబుల్ ఉంటాయి అన్న, మన పెట్టే రేట్లు మొత్తం చాలా రీజనబుల్ ఉంటాయి. ఓకేనా కదా, సైప్ కాస్ వాళ్ళలో రేట్లు రీజనబుల్ ఉంటాయి. బట్ ఏం చేస్తారంటే చాలామంది అన్నలు ఫోన్ చేసి అన్న ఇంకా ఫైనల్ ఎంత. మన ఛానల్లో రేట్లు లేకుండా మీరు ఫైనల్ ఎంత అనవచ్చు. మనం పెట్టే రేట్లు చాలా తగ్గించి రీజనబుల్ పెడతాం. ప్రతి ఒక్క ఓనర్తో నేను డిస్కస్ చేస్తాను తెలుసా. మనకు ఎవరైనా కస్టమర్ ఒక బండి పెట్టిండంటే నేను ఎమ్మటే అప్లోడ్ చేయను సైప్ కాస్వర్డ్లో, ఫస్ట్ స్కాన్ చేస్తా పెడతా అని చెప్తా. అలా నేను ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్, రెడ్ సిరీస్ ఇన్ని 5 కార్లు పెట్టినాం ఛానల్లో. నీ కారుకి ఇంత రేట్ రాదు, ఇంత వస్తుంది, ఇంతవరకు ఇంత పెట్టలేస్తా అంట. అది ఇంత కాదు, ఇంత పెట్టి లేదన్నా ఇంతే పెడతా. ఇంకా నేను మార్కెట్లో 5,000 ఉంటే నేను 4,000 పెడతా నా ఛానల్. అదంటే ఓకేనా, మీరు పెట్టినా మీరు ఎట్లా అంటే అట్లన్నా. ఎందుకంటే మీ ఛానల్ ఎప్పటి నుంచో చూస్తున్నాం, మీరు ఇక మీకు తెలియదు ఏముందన్నా, నేను మీ సబ్స్క్రైబర్ అన్నా, మీకు ఇక మీరు ఎట్లా పెట్టానంటు. అంటే వాళ్ళు ఎవరు మన అన్యాయం చేయం, కానీ మన ఛానల్లో రేటు రీజనబుల్ ఉంటాయి. ఈరోజు మార్కెట్లో సైప్ కాస్ట్ పెట్టి దగ్గర 3 years అవుతుంది. 3 years బ్యాక్ ఒక ఆల్టో వ్యాగనర్ కారు మార్కెట్లో 1,00,000 ఉంది, 2006-07 మోడల్ కారు. ఈరోజు వచ్చేసి 78,000 ఉంది. సగం తగ్గిందంటే అది మామూలు రేట్ కాదు. మన సైప్ కాస్వర్డ్లో మనం రేట్లు అనేది ఇయర్ తగ్గుతున్న కొలది దాన్ని మార్కెట్ను బట్టి మనం స్కాన్ చేసి రోజు ఒక 2007-08 మోడల్ వ్యాగనర్ వచ్చేసి మార్కెట్లో 70,000-80,000. బయట అమ్మేట వాళ్ళు 1,30,000 కూడా అమ్ముతున్నారు. కానీ లాస్ అయ్యేది ఎవరు? మా అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అల్లుకోడలు. వాళ్ళ డబ్బు వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పోయి కూలి నాలి చేసి ఏదో వాళ్ళ అమ్మగారు అత్తగారు ఇస్తే సొమ్ము పక్కకి వేసుకొని బంగారం గింగారం ఏదో చేసుకుని పక్కకి వేసుకుంటున్నా వాళ్ళు ఇవాళ అటువంటిది పోయి ఎక్కడ ఎవరికో కారులో తిరగాలని ఆశతోని, పిల్లల్ని తీసుకొని తిరగాలని ఆశతోని పోయి ఎక్కడో మోసపోయారు. కానీ మన ఛానల్ కూడా చాలామంది కార్ల కోసం పోయి చాలామంది హైదరాబాద్కి వస్తున్నారు, అన్ని చోట్ల తిరిగి చాలామంది చాలా బాధపడుతున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఒక అన్న పాపం ఆంధ్ర నుంచి తెలంగాణకు విత్ ఫ్యామిలీతో వచ్చిండు తాండూరుకి ఒక కారు కొనడం కోసం. అసలు వచ్చి ఫ్యామిలీతో వచ్చిండు. ఆయన కోరిక ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి, కారులో పోవాలని. కానీ అక్కడ పోయిన తర్వాత ఏంటంటే కారు చాలా ఇబ్బంది పెట్టింది. నాకు ఫోన్ చేసిండు, నాకు వేరే కారు ఇప్పించి పంపించిన. కానీ అటువంటి రిస్కులు ఎవరు చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కరెక్ట్ కాదు, అందరూ దొంగలు ఉన్నారు, దొంగ బాడుకలు ఉన్నారు. మనకు కొత్తగా అంటే యాక్చువల్లీ మనం కూడా కొత్త ఛానల్ పెట్టినాం, ఇంకా నేను ఇప్పుడు ప్రమోట్ చేసుకోలే. మనం కొత్తగా ఒక ఛానల్ పెట్టినాం ఉంది, అది చెప్తారు పేరు. కానీ కొత్తగా వేరే వాళ్ళు ఛానల్ పెట్టిరు, సీరియల్ నెంబర్ పెడతారు, మన లెక్కన సీరియల్ నెంబర్ పెట్టి మొత్తం చేస్తారు. సరే చేయబోయి నువ్వు కూడా అందరికీ కార్లు ఇప్పి మిడిల్ క్లాస్లు ఇప్పి. కానీ మనం ఇంతకు కూడా చేసినాం. డోన్ వ్యక్తికి అన్యాయం జరిగింది, ఆయనకు డబ్బులు ఇవాళ వరకు ముట్టలే. అతను నాకు ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడు నేను రియాక్ట్ అవుతా, దాంట్లో తగ్గేది. ఎందుకంటే తనకు దగ్గర ఆల్టో కారు కొన్నాడు, డబ్బులు బండి మోసం ఖరాబైన బండి ఇచ్చిండు, డబ్బులు రిటర్న్ ఇలే. 5,000 10,000 ఇచ్చిండు, ఇవాళకి ఇంకా 35,000 ఇవ్వాలి. నేను ఒకటే చెప్పినా, నువ్వు ఎప్పుడైతే నాకు ఫోన్ చేస్తావో వాడు ఎవడో
వాని ఛానల్ ఉంది, వాడు సీరియల్ నెంబర్ పెడతాడు, వాడిని మాత్రం ఇచ్చిపెట్టను. నువ్వు ఫోన్ ఎప్పుడు చేస్తావు అప్పుడు వాడిని వేసుకుంటా అని చెప్పిన. బరబ్బర్ ఎవరైనా కాదన్నా నా ద్వారా నా కాడికి వచ్చి అన్న నాకు అన్యాయం జరిగిందని నా ఆడబిడ్డ అక్క చెల్లె ఎవరు చెప్పినా నాకు ఎవరు వచ్చినా సరే నేను వెనక ఫోన్ చెప్తున్నా. ఎవడైనా ఒకడే, ఎవరిని ఇచ్చిపెట్టను నేను. ఉంటే ఉన్నా పోతప్పైనా చెప్తున్నా కదా, సైబ్ కాల్స్ కూడా అనేది ఇవాళ ఉన్నా పోయినా చేసినా మా ఆడబిడ్డకి అన్యాయం జరగదు అంతే. ఛానల్ పైన నష్టం లేదు కానీ ఆడబిడ్డకి అన్యాయం జరగదు, దీంట్లో మాత్రం తగ్గేది లేదు. సైబ్ కాల్స్ అనేది మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కార్లు పెడుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, ఇప్పిస్తూనే ఉంటాం. మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం. 20,000, 30,000, 40,000, మ్యాక్సిమం 20,000 కాంచి కార్లు పెడతాం. ఓకేనా, అందరు కార్లు ఇప్పిస్తాం, తగ్గేదలే. బట్ పోతే ఈరోజు మనం యాక్చువల్ అయితే ఇది పర్సనల్ వీడియో, ఎందుకంటే కార్లు ఉన్నాయి పెట్టాయి కానీ ఇక రోజుకు మన యూట్యూబ్లో ఏంటంటే 1, 2, 3 హైయెస్ట్ 3 నోటిఫికేషన్ పోతాయి. 4, 5 పెడితే నోటిఫికేషన్స్ పోవు. టైమింగ్ దాని టైమింగ్ మెయింటైన్ చేయాలి. ఇది ఒక్కరైతే నా పర్సనల్ వీడియో, ఎందుకంటే ఇక మీతో మాట్లాడుతున్నా చేస్తున్నా వీడియో పెడుతున్నా. ఓకేనా, ఓకే. ఇక రేపు మార్నింగ్ అయితే వీడియోస్ ఉన్నాయి పెడతా ఉంటావు. రైట్ బై స్టాప్ లైక్ గుడ్ ఈవినింగ్ రైట్ అన్నా.